విధంగా నీ జీవితం మారబోతుంది. మంచి గడియలు మొదలయ్యాయి. తీపిని సిద్ధం చేసుకుని నాకు ప్రసాదంగా పెట్టి నీవు నీ కుటుంబంతో సహా ప్రసాదాన్ని స్వీకరించండి. నీ యొక్క భవిష్యత్తు బాగా లేదన్న మాట నిజమే కదా, కానీ కంగారు పడవద్దు. ప్రతిదానికి పరిష్కారం అనేది దొరుకుతుంది. నా మీద భారం వేశావుగా, అంతా నేనే చూసుకుంటాను. ఇంకా నీకు దిగులు ఎందుకు చెప్పు? సమయం గడుస్తున్న కొద్దీ నీ ఆందోళన అధికమవుతుంది కదూ. ఏమీ కంగారు పడకు, సమయానికి అన్నీ అందుతాయి. నేను నీ తండ్రినైన నీ బాబా అని చెప్తున్నాను కదా. నీకు నిశ్చంతగా ప్రశాంతంగా ఉండు. నీవు కోరుకున్నట్లు అన్నీ చక్కబడతాయి. నువ్వు కింద పడ్డ ప్రతిసారి నేను నీతోనే ఉన్నాను, నిన్ను రక్షిస్తూనే ఉన్నాను. నీవు ఏ పని చేసినా అందులో నీకు తోడుగా ఉండి ముందడుగు వేస్తున్నాను, విజయాన్ని ఇస్తూ ఉన్నాను. అన్ని సందర్భాల్లో నీకు తోడుగా ఉన్నాను. భయపడవద్దు. వాళ్ళ యొక్క కష్టాలతో నిన్ను ఆపదలో పెట్టేవారు ఎప్పుడూ నీకు ఆప్తులు కారు. వాళ్ళ కష్టాన్ని కనుక నీ దగ్గర నీ కష్టాన్ని తెలుసుకుని ఇష్టంగా పాలు పంచుకునే వారేనమ్మా నీకు నిజమైన ఆప్తులు. వారిని నీవే గుర్తించాలి. నువ్వు పొరపాటున ఒక తప్పు కనుక చేస్తే నిందించడానికి అందరూ ముందుంటారు కదా, కానీ ఆ పొరపాటును సరిదిద్దడానికి మాత్రం ఎవరు ముందుకు రారు. అదే అమ్మా నేటి సమాజం యొక్క పరిస్థితి. అందుకే వేసే ప్రతి అడుగు ఆలోచించి వేయాలని చెబుతూ ఉన్నాను. నా ఆశీర్వాదం ఎప్పుడూ నీతోనే ఉంటుంది. దిగులు చెందవద్దు, అతిగా ఎవరిని నమ్మనవద్దు. తరువాత నువ్వే బాధపడతావు అనేది నా మాటగా విను. తల్లి, నీకు ఎప్పుడూ కూడా ఈ సాయి వాక్కు అండగా నిలబడుతుంది. నీకు నేను నా ఆశీర్వాదాలతో అందిస్తూనే ఉన్నాను. నీకు బాధపడాల్సి వచ్చినప్పుడు నా మాటగా నువ్వు విను. నా నుండి నీకు అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి బహుమతిని పొందుతున్నావు. మీకు రాబోయే జీవితం ఆనందంగా మరియు ఆశ్చర్యంతో నిండి ఉంటుంది. నా మాటగా గుర్తుపెట్టుకో. నా బిడ్డలను నేను ఎప్పుడు ఏ విధంగా కాపాడుకుంటానో ఎవరికి తెలుసు. నేను లేనని అనుకుంటారు, కానీ నేను మీతోనే ఉన్నాను. మిమ్మల్ని కంటికి రెప్పలాగా రక్షిస్తూనే ఉంటానని గుర్తుపెట్టుకోండి. ఇతరులు ఇచ్చే దాని గురించి ఎప్పుడూ ఆశపడవద్దు, ఎందుకంటే అది శాశ్వతమైనది కాదు. వీలైనంత వరకు స్వశక్తికై ఆధారపడు. ఏదైనా ఇస్తే భగవంతుని వద్ద నుండి స్వీకరించేందుకు సిద్ధంగా ఉండు. ఎందుకంటే భగవంతుడు ఇచ్చినది ఈ జన్మే కాదు, జన్మ జన్మలకు కూడా మీకు శాశ్వతంగా మీతోనే ఉంటుంది. నీకు కుదిరినప్పుడు ఖచ్చితంగా అన్నదానం చేస్తూ ఉండు. ఈ కార్తీక మాసంలో అన్నదానం చేస్తే ఎంతో మంచిది. శివయ్య అనుగ్రహం నీకు ఎల్లవేళలా నీకు నీ కుటుంబానికి అంతా మంచి జరిగేలాగా చేస్తాడు. నిన్ను ఇలా అన్నదానం చేయడం వలన